శ్రీమాత్రే నమః. అమ్మా, ఈ మధ్య కాలంలో మనము అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మధ్య కాదు ఒక 2-3 రోజులుగా కూడా మీ దాకా కూడా వచ్చి ఉంటుంది. పిల్లలు అనేది కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ వలనో కొన్ని విషయాలకు ఏదైనా కావచ్చు, నాట్ ఓన్లీ ఎగ్జాంపుల్ అది కావచ్చు, ఇంకేదైనా విషయం కూడా తీసుకుంటే డిప్రెషన్కి లోన్ అవుతున్నారు కొన్ని జరిగిన సంఘటనల వల్ల. సో ముఖ్యంగా పిల్లలు అంత సీరియస్గా తీసుకోకుండా లైఫ్ని, చదువు విషయంలో సీరియస్గా ఉన్నప్పటికీ కూడా అంత సీరియస్గా తీసుకొని స్ట్రెస్కి లోనై డిప్రెషన్కి లోన్ అయ్యే బదులు ఏం చేస్తే మంచిది, వాళ్ళకి ఎటువంటి మోటివేషన్ ఇస్తారు, అలాగే పిల్లలు అంటేనే మనకు గుర్తుకొచ్చేది మన కార్యక్రమంలో ఎడ్యుకేషన్లో. సో వీటి గురించి అసలు మనం చెప్పాలి అంటే అసలు ఇక్కడ సమయం కూడా చాలదు నిజంగా కూడా. అసలు మోటివేట్ చేయాలంటే ఆ పిల్లలు పొద్దుగ్గా సేపన్నా 10 నిమిషాలు కూర్చొని వింటే కదా. మనం ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు మాట్లాడుకున్నా ఎంత చెప్పినా వినాల్సిన వాడు విన్నారు కదా, వినవలసిన వాడు విన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వింటారు. వాళ్ళకి ఆల్రెడీ పాపం వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు, చెప్పాలని చూస్తారు. వాళ్ళు అదే గనక చెప్పింది వినేటైతే ఇంతవరకు రానే రాదు. కానీ వాళ్ళు వినట్లేదు. ఎవ్వరు కూడా ఒక 2 నిమిషాలు టైం కేటాయించి తల్లిదండ్రులు చెప్పిందే ఫస్ట్ వినట్లేదు. వాడు వింటే బాగుంటుంది, కాసేపైనా వాడు చెప్పేది వింటే బాగుంటుంది. కనీసం గురువుగారు చెప్తేనో, పెద్దవాళ్ళు చెప్తేనో, తల్లిదండ్రులు చెప్తేనో వింటే మంచి మార్పు అనేది వస్తుంది. వాళ్ళ మైండ్ సెట్ అట్లా అయిపోయింది, అంటే సెన్సిటివ్ అయిపోయింది, చాలా సెన్సిటివ్, చాలా. ఇప్పుడు పిల్లలు కొంతమంది బొద్దుగా ఉంటారు, ఆ స్నేహితులు ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఇంత బొద్దుగా ఉన్నా ఇలా ఉన్నా అలా ఏదైనా క్రిటిసైజ్ చేసి మాట్లాడితే ఇమ్మీడియట్ డెసిషన్ తీసేసుకుంటున్నారు. అది తప్పు. ఇప్పుడు అంత ఆలోచించేది ఉండట్లేదు వాళ్ళల్లో. ఆ భావన మనం ఎంత జాగ్రత్తగా చెప్పాలి చేయాలి. మనం ఈ మధ్య చాలా విన్నాము, చూసాం కూడా, చాలా విన్నాం. అసలు చిన్న చిన్న దానికి పైకెక్కి కిందికి దూకారంటారు. అది చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఎవరైనా క్రిటిసైజ్ చేస్తేనో, లేదంటే నిన్న ఎగ్జామ్ సరిగా రాయలేదు, పాస్ అవ్వనేమో, పాస్ అవ్వకపోతే ఏమవుతుంది? ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చదువుతారు, ఆ చదువు కాకపోతే ఇంకొక చదువు చదువుతారు. అంతేగాని నువ్వు ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా నువ్వు కంపల్సరీ సీట్ తెచ్చుకోవాల్సిందే, నువ్వు రావాల్సిందే, చదవాల్సిందే, అంత ప్రెషర్ పెట్టకూడదు. వాళ్ళకు వచ్చింది, ఎదుటి వాళ్ళకి వచ్చింది, పక్క వాళ్ళకి వచ్చింది, వాళ్ళ బంధువులకు వచ్చింది, కంపేర్ చేయొద్దు. ఎప్పుడు కూడా ఒకరితో కంపేర్ చేయొద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళదే, ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే. పిల్లలు బాగుంటే చాలు అనుకోవాలి, క్షేమంగా ఉంటే చాలు. ఈ చదువు కాకపోతే ఇంకో చదువు చదివిస్తాం, మనిషి పోతే రారు కదా. అంతే. పెద్దవాళ్ళు కూడా కొంచెం ఆ ప్రెషర్ని ఇవ్వడం తగ్గాలి. సరే, ఏది అందరికీ అన్నీ తెలుసు నాన్న, మనం చెప్పాల్సిన అవసరం లేదు, మ్యాక్సిమం తెలుసు. పిల్లలు వినట్లేదు, వినాలి ఫస్ట్. ఆ కాలేజీల్లో పాపం వాళ్ళు చెప్తూనే ఉంటారు, ఫ్యాకల్టీ చెప్తారు, మన స్కూల్స్లో చెప్తుంటారు. అందరూ కూడా మ్యాక్సిమం మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఆలకించట్లేదు. సరే, చదువు అనంటే చదువు ఉండాలి, కరెక్ట్. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ లాకెట్ గురించి అనంటే, ఇప్పుడు నేను అనంటే సీతా శర్మ అనంటే మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయం. ఇది చెప్తారు, ఎడ్యుకేషన్ లాకెట్ చెప్తారు, శక్తి కంకణం అని చెప్తారు. ఇవన్నీ వాళ్ళందరికీ తెలుసు, రిజల్ట్ కూడా వాళ్ళకి తెలుసు, అంత అద్భుతంగా ఉంటాయి అని. మన ఎంత ఇవన్నీ కొంతవరకు సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు వేసుకున్నప్పుడు ఆలోచనల నుండి ఏదైనా డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకే కదా అంత శక్తి అనేది. కనీసం ఏంటంటే పిల్లలు దృష్టి పెట్టలేకపోతున్నారు, ఆలోచించలేకపోతున్నారు. పిల్లలు పెద్దవాళ్ళు, హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు కావచ్చు, కనీసం ఏంటంటే అది ఒంటి మీద ఉన్నది అని అంటే కాస్త మంచి ఆలోచన అనేది ఉంటుంది. చదువు ఒకటి ఉండాలి, చదువు కరెక్టే చెప్తుంటాం, కానీ చదువే ప్రపంచం అదే అని కాదు. ఒకవేళ ఆ చదువు అవ్వలేదు, ఇంకొక చదువు చదువుతారు, అది కూడా అబ్బాయి ఇంకొకటి వెళతారు, లేదా స్పోర్ట్స్లో వెళతారేమో. కొంతమంది పేరెంట్స్ స్పోర్ట్స్ అని అంటే ఎంకరేజ్ చేయకుండా డిస్కరేజ్ చేస్తుంటారు. ముందు చదువుకో, తర్వాత ఆటల సంగతి చూడొచ్చు అట్లా అంటారు. అది తప్పు. వాళ్ళలో ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది తెలుసుకొని అటువైపు కూడా సపోర్ట్ చేయిస్తే బాగుంటుంది. సరే, ఏది ఏమైనా సరే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది యథార్థంగా ఇప్పుడు చదువు అంటే చదువు ఒకటి. ఇప్పుడు 64 కళల్లో ఏ కళలో అయినా వాళ్ళకి ప్రావీణ్యత రావచ్చు, మనకు తెలియదు. పిల్లల్ని అది మనం గ్రహించాలి, తల్లిదండ్రులు గ్రహించాలి, వీళ్ళు ఎందులో రాణించగలుగుతారు అనేది గ్రహించి దాన్ని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సరే, చదువు టాపిక్ వచ్చినప్పుడు మాత్రం ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది సపోర్ట్ చేస్తుంది. వాడుకగా వాడు లేవటం, చదవటం, అలాగే చదివింది గుర్తుండడం. చదవటం ఒక ఎత్తు, చదివింది గుర్తుండడం ఒక ఎత్తు. అంటే గుర్తుండడం అంటే వాడు శ్రద్ధ పెడితే గుర్తుంటుంది.
ఇప్పుడు అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. పలానా రోజు పలానా అది కొనిపెడతాను అని పేరెంట్స్ ఎవరిని అన్నారంటే ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్, శ్రద్ధ ఉండబట్టి. ఇది కూడా అంతే, కొంచెం శ్రద్ధ పెడితే గుర్తుంటుంది. కాకపోతే వాళ్ళంతా ఇష్టంగా చూపించట్లేదు. వాళ్ళకి కనుక చదువు యొక్క విలువ తెలిసి వాళ్ళు దృష్టి పెట్టారు అని అంటే మాత్రం చదవగలుగుతారు. అలా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైనా అది చాలామంది కూడా ప్రాక్టికల్గా తెలియచేశారు. చాలామంది తెలియజేశారు. అది కట్టుకునే తర్వాత బాగుంది, అది మిస్ప్లేస్ అయిపోయింది అంటే ఇంట్లో గొడవ చేసి మళ్ళీ వచ్చి బొట్టు పెట్టించుకొని కట్టించుకొని వెళతారు. అదొక నమ్మకం. ఆ నమ్మకం అనేది కూడా ఉండాలి. మెయిన్ నమ్మకం అనేది ఇంపార్టెంట్. నమ్మి చేస్తే సక్సెస్ అవుతారు. అలా ఏంటంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది సరస్వతి కటాక్షం కోసం బుద్ధి తెలివితేటలు వికసించడానికి, బుధగ్రహం ఏంటంటే తెలివితేటలు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి అది అందరికీ కూడా అవసరము. అందుకని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎప్పుడైనా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ధరించవచ్చు. ఓకే అమ్మా, కాల్ చూద్దాము. ఒకరు సిద్ధంగా ఉన్నారు. హలో అమ్మా, నమస్కారం. మీ పేరమ్మా? నా పేరు పద్మజ అండి. మా అమ్మాయి గురించి తెలుసుకుందామని మాట్లాడండి. అమ్మ ఉన్నారు, చెప్పండి నాన్న. శ్రీమాత్రి నమః మేడం. అమ్మ మా శుభాశీస్సులు. అమ్మాయిది చెప్తున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 21 సెప్టెంబర్ 2004 అండి. 21 సెప్టెంబర్ 2004. ఓకే ఓకే ఓకే. ఇది దేని గురించి అడుగుదాం అనుకుంటున్నారు? అంటే పెళ్లి గురించి అడుగుదామని. ఏ సంవత్సరం అన్నారు పుట్టింది? 2004 2004. ఓకే 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 ఓకే. ఏం చదివింది నాన్న? బీటెక్ అయిపోయిందండి. Complete జాబ్ అయింది. చేస్తుంది. అంటే రీసెంట్ గా ఒక 2 months అయింది జాయిన్ అయ్యి. అవునా? ఓకే ఓకే. ఇంకొకటి, అసలు ఇక్కడ కాల్ కలవటం అనేది కూడా ఒక అదృష్టం. అవును. జనరల్గా ఎంతమంది చెప్తుంటారు నాకు, వేల మంది try మేడం మేము ట్రై చేస్తుంటాం మేడం, కాల్ కోసం ఎప్పుడు ట్రై చేస్తుంటాము, కలవలేదు, మేము ఎన్ని సంవత్సరాల నుంచో చూస్తుంటాం అలా అంటూ ఉంటారు. సరే, ఎనీహౌ ఈమెకి గణపతికి 21 రోజులు 21 సార్లు ప్రదక్షిణాలు చేయమని చెప్పమ్మా. చేసేటప్పుడు ఓం గం గణపతియే నమః ఆ మంత్రాన్ని జపిస్తూ చక్కగా గణపతికి 21 days 21 times అలా ప్రదక్షిణాలు చేయటం ఒకటి చాలా చాలా మంచిది. ఆ తర్వాత మరొకటి 11 రోజులు 11 సార్లు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేసి ఆవు పాలతో అభిషేకం చేయమనమ్మ. పాపై చేయాలి. ఆ విధంగా కనుక చేసింది అని అంటే అతి త్వరగా మంచి సంబంధం అనేది కుదురుతుంది. అలాగే శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటాను దృష్టి దోష నివారణకి. ఆ శక్తి కంకణము అనేది కూడా ఒకటి ధరించమని చెప్పమ్మా. అది మన ఆఫీస్కి వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు, రాలేకపోతే పోస్టల్ సౌకర్యం ద్వారా అయినా సరే తెప్పించుకోవచ్చు. అలా చేశారు అంటే మాత్రం అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఉంటుంది. ఓకే అమ్మా, మరో కాల్ చూద్దాం. హలో అమ్మా, నమస్కారం. మీ పేరమ్మా? లత గారు, కొంచెం గట్టిగా మాట్లాడరా, వినిపించట్లేదు. లత గారు మాట్లాడండి. అమ్మ ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి నాన్న. అమ్మ చాలా సంతోషం. చెప్పున్నారా మీకు కూడా? అబ్బాయి గురించి చెప్పమ్మా. మా అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ 15 ఆ, జనవరి ఆ. 2025. 2025? 2005. ఓకే. 2025 అన్నారు. ఓకే ఓకే. 2005. పర్వాలేదు, మంచిదమ్మా. ఏమడుగుతున్నారు నాన్న? ఏమడుగుతున్నారు? చదువు గురించి అమ్మా. చదువు గురించి. ఏం చదువుతున్నాడు ఇప్పుడు? పీజీ చేస్తుందమ్మా. పీజీ చేసి. ఓకే ఓకే. ఎడ్యుకేషన్లో రాణిస్తాడు, వర్రీ ఏం లేదు, టెన్షన్ పడాల్సింది లేదు. మంచి కెరియర్ కూడా బాగుంది, మంచి ఉద్యోగంలో సెటిల్ అవటం అనేది కూడా ఉంది. ఒక 4 సంవత్సరాలు వరుసగా సంవత్సరానికి ఒకసారి చొప్పున శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేది చేయించడం ఒకటి చాలా చాలా మంచిది. అలాగే నేను ఎప్పుడు విజయమార్గం మాల అని చెప్పేసి తెలియచేస్తూ ఉంటాను. ఆ విజయమార్గం మాల అనేది కూడా ఒకసారి ధరించమని చెప్పండి, తీసుకోమని చెప్పండి, కలెక్ట్ చేసుకోమనండి. దీనితో పాటుగా ఎప్పుడైనా సరే దృష్టి దోషము అనేది తొలగిపోవాలి నాన్న. ఎవరికైనా సరే నరదృష్టి, నరఘోష, ఏడుపు అనేటువంటిది ఉండకూడదు. దానికి సర్వసిద్ధి మాల అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. శక్తి కంకణము, సర్వసిద్ధి మాల, ఈ రెండూ కూడా కలెక్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. యథార్థంగా ఎవరైనా చదువులో బాగున్నారు అనన్నా, బాగా డెవలప్ అయ్యారు అనన్నా, లేదా సొంత ఇల్లు కట్టుకున్నారన్నా దృష్టి దోషం అనేది మాత్రం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి దృష్టి దోషం అనేది ఉండకూడదు. ఏదో రూపేణ ఒక ఆటంకాలనే వస్తూ ఉంటాయి జనరల్గా నరదృష్టి తగిలితే.
సో అలాంటి దిష్టి అనేది మనకు తగలకుండా ఉండేందుకు ఈ వస్తువులు సపోర్ట్ చేస్తాయి. చక్కగా శక్తి కంకణము సర్వసిద్ధి మాల ధరించమని చెప్పమ్మా. అలాగే కెరియర్ కోసం అని చెప్పేసి విజయ మార్గం మాల అని చెప్పేసి ఇస్తూ ఉంటాను. ఆ విజయ మార్గం మాల ధరించడం కూడా చాలా మంచిది. ఓకే అమ్మా. ఇక అందరికీ కూడా కావాల్సింది మంచి ఆరోగ్యము, ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఒకటి ముఖ్యంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం మనం ఎన్నో సందర్భాల్లో మీరు ఎన్ని పరిహారాలు చెప్పినప్పటికీ కూడా అది ఆ దాహం అనేది తీరనిది. అవునవును. సో ఫైనాన్షియల్లీ మంచి ఇది కావాలంటే ఏం చెప్తారు? ఆర్థికంగా డెవలప్ అవ్వటము అనేటువంటిది వాస్తవంగా అవసరమే. ప్రతి ఒక్కరికి కూడా ధనమూలం ఇదం జగత్ అన్నట్టు దేనికైనా అవసరమే. అయితే ఎన్నో రెమెడీస్ అనేది తెలియచేస్తూ ఉంటా వీటికి సంబంధించి ఆర్థికంగా స్థిరపడటం కోసము అని చెప్పేసి. ఆర్థికంగా స్థిరపడాలంటే ఆ ఒక్కటనే కాదు, ఫస్ట్ మన ఇల్లు అనేది కూడా గమనించుకోవాలి. ఒకటి దిష్టి ఉందా, ఇంటికి దిష్టి ఉందా, ఒంటికి దిష్టి ఉందా, ఏ వ్యక్తికి దృష్టి దోషం వల్ల మనకి డబ్బు నిలవట్లేదు, డబ్బు ఉండట్లేదు అనటానికి ఉండదు. కష్టపడతారు, ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతూనే ఉంటారు వాళ్ళ అర్హత తగ్గట్టు. కానీ డబ్బు నిలవడం అని అంటారు. ఒక ఖర్చు ఒక పర్పస్ కోసం ఉంచుకుంటే మరో పర్పస్కి ఖర్చు అవుతూ ఉంటాయి సహజంగా. దానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ తొలగిపోవటం ఇంపార్టెంట్. అంటే దృష్టి దోషము అంటాం. ఎప్పుడు కూడా నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి ఉండకూడదు నాన్న. దానికి ఎప్పుడైనా మీరు వీలైతే ప్రతిరోజు సాయంత్రం చేయవచ్చు సాంబ్రాణి ధూపము అనేది, లేదా కనీసం గురువారం రోజైనా సరే, గురువారము, ఆదివారము, ఒక మంగళవారము అలా మీకు వీలైనప్పుడు అనుకుని అలా సాంబ్రాణి ధూపము అనేది వేయటం చాలా చాలా మంచిది. దీనితో పాటుగా ఇప్పుడు జనరల్గా పూజ అనంతరం మనం హారతి అనేది వెలిగిస్తుంటాం. ఆ హారతి ఇచ్చినప్పుడు ఆ హారతి కర్పూరంలోనే అంటే ఆ వెలిగేటప్పుడే కొన్ని లవంగాలు వేయటం చాలా చాలా మంచిది. అది వేయటం వలన దృష్టి దోషం అనేది తొలగిపోతుంది. నరదృష్టి, నరఘోష, ఏడుపు ఇవి తొలగిపోతాయి. అలాగే మత్స్య యంత్రము అని చెప్పేసి ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను. మళ్ళీ మన దైవిక వస్తువుల గురించి మాట్లాడదాం. కానీ ఈ లోపుగా ఏంటంటే సందర్భం వచ్చిందని తెలియచేయటం, గృహం కూడా కలిసి రావటం అనేది ఉండాలి. వాస్తుపరంగా చిన్న చితక దోషం ఏమైనా ఉంటే తొలగిపోతుంది మత్స్య యంత్రము అనేటువంటిది. ఎందుకంటే మన గృహానికి కూడా శుభవార్తలు వినే యోగం అనేది ఉండాలి. ఎప్పుడైనా సరే ఇంటికి కూడా ఉండాలి. మనం మన ఇంట్లో నివసిస్తున్నారు అంటే శుభవార్తలు వినాలి అంటే ఇల్లు కూడా కలిసి రావాలి. వాస్తవపరంగా చాలా మంది దగ్గర మనం వినటం జరుగుతుంటుంది, అద్దె ఇళ్లలో ఉన్నంతకాలం బాగున్నామా, నా సొంత ఇంటికి ఎంతో ఆశతో వచ్చా కానీ కలిసి రావట్లే అంటారు. దానికి ప్రధానంగా నరదృష్టి వల్ల వాళ్ళు ఎంతసేపటి కలిసి రావట్లే అంటే కలిసి రాకపోవటం అని కాదు. సొంత ఇల్లు అని అంటే ఎంత డబ్బులున్నా సరిపోదు, అవి మొత్తం డబ్బంతా దీనికే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కొంచెం టైట్ అవుతుంది. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఆడపిల్ల పెళ్లి చేసి మాకు ఇబ్బంది అయ్యింది అని అంటే ఉన్న డబ్బంతా వినియోగిస్తారు కాబట్టి టైట్ అవుతుంది. అంతే తప్పించి ఇల్లు కలిసి రాకపోవటం అనేది ఏది ఉండదు. అయితే ఒకవేళ కలిసి రాలేదు అని అనిపిస్తే మత్స్య యంత్రము అనేది మాత్రం సపోర్ట్ చేస్తుంది నాన్న. ఇంట్లో శుభవార్తలు వింటారు. అంటే ఎన్నో సంబంధాలు చూస్తుంటారు. కొంతమంది ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదు అంటారు. లేదా ఉద్యోగ ప్రయత్నాలు ఎన్ని చేసినా ఇంకా ఉద్యోగం రాలేదు, చాలా ప్రయత్నం చేస్తున్నాం అని అంటారు. లేదా డబ్బు బయట ఆగిపోయింది తిరిగి రాలేదు అని అంటారు. సరే వీటన్నిటికీ కూడా కారణము కోర్టు సమస్యలతో సఫర్ అవుతుంటారు కొంతమంది అంటే అసలు ఎక్కువ మంది సంబంధం లేకుండా వాళ్ళకి కోర్టు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. అలా ఏంటంటే వాటి అన్నిటి నుంచి కూడా బయటపడాలి అని అంటే వారాహి యంత్రం కిట్ అని చెప్పేసి కూడా ఎక్కువగా తెలియచేస్తూ ఉంటాను నేను. ఆ కిట్ అనేటువంటిది అది కలెక్ట్ చేసుకోవటం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇంటికి కూడా యోగము అనేది ఉండాలి, ఇంతకు మునుపు మనం తెలియచేసినట్టుగా. సో ఆ ఇంటికి కూడా కలిసి రావటం అనేది ఉంటుంది. మత్స్య యంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో పొందుపరచమని చెప్తాను. అలాగే ఈ వారాహి యంత్రం కిట్ అనేటువంటిది కలెక్ట్ చేసుకున్నప్పుడు తప్పకుండా తెలియచేస్తా, ఎలా దాన్ని పెట్టాలి ఏమిటి అనేది కూడా ఉంటుంది పద్ధతి. అలా ఏంటంటే అవి తెలుసుకొని కనుక చేస్తే ఇల్లు చక్కగా కలిసి రావటము అనేటువంటిది జరుగుతుంది నాన్న. లక్ష్మీ కళ అనేటువంటిది ఉంటుంది, ప్రతి ఇంటికి ఉంటుంది, ఉండకపోవటం అనేది ఉండదు. అయితే కొంచెం టైట్ అనేది కొంతకాలం మాత్రమే అలా ఉంటుంది, ఎప్పుడు అలా ఏమి ఉండదు. మళ్ళీ మంచి రోజులు వస్తూ ఉంటాయి. కాకపోతే పాజిటివ్గానే మాట్లాడుకోవాలి. ఎప్పుడు కూడా మన మనసు కానీ మన భావన మన ఆలోచన అంతా కూడా ఎప్పుడు పాజిటివ్ మాత్రమే ఉంటుండాలి నాన్న. అలా ఉంటే డెఫినెట్గా మంచి జరుగుతుంది, శుభం జరుగుతుంది.
ప్రతిరోజు కూడా శ్రీ సూక్తం చదవండి, డెఫినెట్గా కలిసి వస్తుంది. ఎవరైనా ప్రతిరోజు చదవాలి. అంటే ఉదయం శ్రీ వేళలో, సూక్తం. సాయంత్రం వేళలో. వాళ్ళకి అవకాశాన్ని బట్టి ఎప్పుడు కుదిరితే అప్పుడు. ఇప్పుడు Okay. ఎంప్లాయీస్ ఉంటుంటారు, అవును. వాళ్ళకి పాపం పొద్దునే హడావిడి. సో వాళ్ళకి సందర్భం, ఎందుకనంటే అసలు మనసులో సంకల్పం గొప్పది, చదవాలి అన్న భావనే గొప్పది. కాబట్టి ఎప్పుడైనా సరే చక్కగా కూర్చొని ఇంట్లో కూర్చొని చదువుకున్నానా, అలా చదవడం చాలా మంచిది. అలాగే ఇంత మునుపు కూడా తెలియజేసా, మహాలక్ష్మి అష్టకము అని ఉంటుంది. ఆ మహాలక్ష్మి అష్టకం 3 times చదవడం చాలా మంచిది. ఎట్ ఎ టైం 3 times, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రము, త్రికాలము అని కాకుండా సింగిల్ సిట్టింగ్, 1 sittingలోనే 3 సార్లు చదవటం కూడా లక్ష్మీ అనుగ్రహము అనేటువంటిది ఉంటుంది నాన్న, తప్పనిసరిగా ఉంటుంది లక్ష్మీ కటాక్షం అనేది. అలా ఏంటంటే ఇవన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఫస్ట్ మన భావన, మన ఆలోచన పాజిటివ్గా ఉండాలి. అది డెవలప్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా మంచి జరుగుతుంది. కొంతమందిని మనం గమనిస్తుంటాం, ఎప్పుడు నెగిటివే ఉంటుంటుంది ఆలోచన. ఆ నెగిటివ్ రావద్దు, కేవలం పాజిటివ్గా ఆలోచించండి, అంతా శుభమే జరుగుతుంది. ఓకే అమ్మా, ఇక కాంబో ప్యాక్ గురించి ఒకసారి. ఓకే అమ్మ, కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది. లేదు సపరేట్గా ఏ వస్తువు కా వస్తువు సపరేట్ తీసుకుంటామన్నా తీసుకోవచ్చు. అది శ్రీచక్రము అనేటువంటిది మన మనసులో ఏదైనా ఒక కోరిక అనుకొని బీరువా లాకర్లో పొందుపరచడం. నెక్స్ట్ శక్తి కంకణము అనేది దృష్టిదోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది. త్వరగా సంబంధం కుదరటం విషయం కావచ్చు, అలాగే చాలా విషయాలు, బయట డబ్బు ఆగిపోయింది తిరిగి రావడం విషయం కానీ, ఉద్యోగం పొందటం విషయం కావచ్చు. ఉద్యోగంలో కొంతమంది సఫర్ అవుతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేని బాధపడుతూ ఉంటారు, వాళ్ళ విషయంలో కావచ్చు. అందరికి కూడా శక్తి కంకణము అనేది సపోర్ట్ చేస్తుంది. సర్వసిద్ధి మాల, ఆ పేరులోనే ఉంది సర్వం సిద్ధించే మాల, అదొకటి చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నాను. నెగిటివ్ అనేది పోతుంది. ధన ఆకర్షణ శిల, మత్స్యయంత్రము, ఇవి ఈ 5 కలిపి కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అది డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటారా, ఏ వస్తువుకు ఆ వస్తువైనా సపరేట్గా తీసుకోవచ్చు. విజయ మార్గం మాల అనేటువంటిది కూడా ఉంటుంది. అది జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత ఇవ్వటం ఉంటుంది. లేదనంటారా, మీకు పలానా ఈ సమస్య ఉంది అని అంటే, ఎంతో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను ఇంకా రాలేదు అనుకున్నా, వివాహ సంబంధాలు చూస్తున్నారు కుదరలేదు అనుకున్నా, బయట డబ్బు ఆగిపోయింది తిరిగి రావాలి అని అనుకున్నా, మానసికంగా కూడా సఫర్ అవుతూ ఉంటారు కొద్దిమంది. డిప్రెషన్ అంటే దాని అర్థం అదే, అంతకంటే ఏం ఉండదు. వాస్తవంగా డిప్రెషన్ అన్న వర్డ్ 25-30 ఏళ్ల క్రితం అసలు ఈ వర్డే వినలేదు. నిజంగా కూడా అసలు ఈ వర్డ్ వినలేదు, ఎందుకంటే ఆ అవసరం పడలేదు. అందరూ ఉన్నంతలో హ్యాపీగా ఉండేవాళ్ళు, తృప్తిగా ఉండేవాళ్ళు. కాకపోతే ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ వినాల్సి వస్తున్నాయి. సో అలా ఎవ్వరు కూడా ఎప్పుడు ఏ విషయాన్ని కూడా బాధపడాల్సిన అవసరం లేదు నాన్న. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు, డెఫినెట్గా ఉంటుంది ఒక సొల్యూషన్ అనేది. ఒక రోడ్డు క్లోజ్ చేశారు అంటే డైవర్షన్ పక్కన ఇంకో రోడ్డు చూపిస్తూనే ఉంటారు, అంతే తప్పించి టోటల్ క్లోజ్డ్ అనేది ఎక్కడా ఉండదు. అలాగే ఒక సమస్య వచ్చింది అంటే దానికి పరిష్కారం ష్యూర్గా ఉంటుంది, అంతేగాని కొంచెం పేషెన్స్ అవసరం. క్విక్ డెసిషన్స్ ఎవరు కూడా తీసుకోకూడదు, చాలా చాలా తప్పు నాన్న. ఎందుకనంటే అసలు వాస్తవంగా మానవ జన్మ ఎత్తడం అనేదే గొప్ప వరం, అదృష్టం. యథార్థంగా ఉన్నది ఉపయోగపెట్టుకోవాలి. మనిషి సాధించలేను, నేను సాధించలేను అనేది ఏది కూడా ఉండదమ్మా. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు. కొంచెం ఓర్పు సహనము అనేది అవసరము. అన్నిటికీ చావే సూసైడే పరిష్కారం కాదు. చాలా బాధ అనిపిస్తాయి. ఎప్పుడన్నా ఫోన్ ఇలా ఓపెన్ చేస్తే ఇవే వస్తాయి, చాలా బాధ అనిపిస్తుంది. విని చూసిన మనకే ఇంత ఉంటే కన్నవాళ్ళకి ఇంకెంత బాధ ఉంటుంది అనిపిస్తుంది. కన్నవాళ్ళకి ఈ జన్మకి తీరని లోటు అది, వాళ్ళకి చాలా బాధ. వాళ్ళని బాధ పెట్టే హక్కు వీళ్ళకి ఇక్కడ, అది తప్పు కదా. చేతనైతే ఉన్నంతలో సంతోషపెట్టాలి కానీ వాళ్ళని బాధ పెట్టకూడదు. కన్న తల్లిదండ్రులని ఎన్ని హోప్స్ పెట్టుకుంటారు పాపం పిల్లల మీద, ఇట్లా పెంచాలి అలా పెంచాలి, వాళ్ళు అలా అవ్వాలి ఇవ్వాలి అని. కానీ కొంచెం ఆలోచించాలి దేనికైనా. అందుకే వెనకట్ల కోపం ఆవేశం వస్తే మీరు బాధపడద్దు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, కాసేపు ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి రండి అనేవాడు. ఎవరికైనా సరే కోపం వచ్చింది అంటే ఒక 5 నిమిషాలు బయటికి వెళ్ళి ప్రశాంతంగా లోపలికి వచ్చి కాస్త మంచినీళ్ళు తాగటం, ఒక గ్లాసుడు వాటర్ తాగితే చాలు, కొంచెం తగ్గుతుంది, ఆ ఆవేశం తగ్గుతుంది. కోపం ఆవేశం మనిషి అన్న తర్వాత సహజంగా ఉంటూ ఉంటాయి. బాధ అందరికీ ఉంటుంటుంది, నిజం భయము ఉంటూ ఉంటుంది. అంటే భయము అనేటువంటిది ఏంటంటే ఎన్నో రకాల భయాలు, వాళ్ళే ఊహించేసుకుంటారు అన్నిటికీ, అది తప్పు. ఏదన్నా ఎవరికన్నా షేర్ చేసుకోవాలి.
ఇప్పుడు కన్నవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులతో చెప్పాలి, లేదా తోడబుట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళతో చెప్పాలి, ఎవరితో లేదా share గొప్ప చేసుకుంటారు. స్నేహితులు ఉంటారు. అవును. అసలు ఏమంటారు, అసలు చాలా మంది కూడా స్నేహితులు అనేవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళకంటే కూడా ఎక్కువగా అంటే కొంతమంది షేర్ చేసుకుంటారు. అలా మంచి స్నేహితులు కూడా ఉంటూ ఉంటారు. అలా మంచి స్నేహితులు దొరకడం కూడా ఒక అదృష్టం. అంతే. అలా స్నేహితులతోటో షేర్ చేసుకోవటము, అంతే తప్పించి భయపడద్దు, బాధపడద్దు. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు ఉండదు నా. ఓకే అమ్మ, చివరిగా మాకు మంచి మాటలు భాగంగా ఏం చెప్తున్నారు ఇవాళ? ఓకే, మంచి మాటల్లో భాగంగా ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రతి శనివారం కూడా మంచి మాట ఏం చెప్తానని ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి మంచి మాటలు కొన్ని వేల ఎపిసోడ్స్ అనేది ఉన్నాయి. GSITACRMA జి సీతా శర్మ యూట్యూబ్ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి ఉంటాయి. అయితే ఇప్పుడు తెలియచేసేటువంటి మంచి మాట, మనం ఎప్పుడు కూడా ఇంత మునుపు కూడా మనం మాట్లాడుకుంది, ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి. దీనికి చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాను నాన్న. దీపారాధన అనేది అందరూ కూడా చేస్తూనే ఉంటారు ప్రతిరోజు. ఆ దీపారాధనలో దాని కుబేర దీపము అని చెప్పేసి కూడా ఉంటుంది. కుబేర దీపం అంటే ఏదో పెద్దగా భయపడి అదేదన్నా కొత్తగా అదొక టైప్ ఆఫ్ ప్రమిదేమో అలా ఏమో అనుకోవద్దు. అలా కుంది ఉంటుందేమో అలా ఏముండదు. నిత్యం మీరు వాడేటువంటి కుంది ఏదైతే ఉంటుందో అది వెండిదో, ఇత్తడిదో, ప్రమిదలో ఏవైనా ఆ కుందీలో మీరు నువ్వుల నూనె కావచ్చు, ఆవు నెయ్యి కావచ్చు వేసి ఆ ఒత్తులు వేయటము అనేటువంటిది ప్రధానంగా బుధవారం చేయటం చాలా మంచిది. ఇప్పుడు తెలియచేసేటువంటిది ఒక 5 ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయండి. ఆ దీపారాధన ఒత్తులు వెలిగేది ఎట్టుండాలి, ఉత్తరం వైపు ఉండాలి. ఉత్తర స్థానం నార్త్ సైడ్. నార్త్ అంటే కుబేర స్థానము అని అంటాము. నార్త్ ఏంటి అంటే కుబేర స్థానం. సో అవి వెలగటం అనేది నార్త్ వైపు ఉండాలి. నార్త్ అంటే మీకు ఈస్ట్కి నార్త్కి మధ్య మీకు ఈశాన్యం అనేది వస్తుంది. సహజంగా ఈశాన్యంలోనే మనం ఎవరైనా పూజా మందిరం అనేది ఏర్పాటు చేస్తారు, లేదా విష్ణాలయాల్లో అయినా సరే వెలిగించవచ్చు. విష్ణాలయాల్లో అయినా వెలిగించండి, లేదు మీ ఇంట్లో వెలిగిస్తాను అనన్నా అది ఉత్తరం వైపు చూస్తుండాలి. ఆ వెలుగుతున్నప్పుడు ఆ నూనె కానీ ఆవు నెయ్యి కానీ అందులో పచ్చకర్పూరం వేయండి. ప్రధానంగా వేయవలసింది ఏంటంటే పచ్చకర్పూరం వేసి మనం చక్కగా పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం. దీపారాధన అంటేనే లక్ష్మీదేవి. సో ఈ విధంగా పెట్టిన దాన్ని కుబేర దీపం అంటారు. దీనివల్ల శుభకార్యాలు గృహంలో జరుగుతుంటాయి, శుభవార్తలు వింటుంటారు, ఆర్థికంగా కలిసి రావటం అనేది జరుగుతుంది. కనీసంగా 5 బుధవారాల పాటు ఈ విధంగా చేయండి నాన్న. ప్రతి బుధవారం చేయవచ్చు, మినిమం 5 బుధవారాల పాటు కనుక చేస్తే డెఫినెట్గా ఆర్థికంగా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా బాగా అద్భుతమైన విషయాలు నాటి కార్యక్రమంలో మా అందరితో పంచుకున్నారు. ముఖ్యంగా మంచి మాటలో భాగంగా అందరూ ఎదురు చూసే అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చాలా ఈజీగా చక్కటి పరిహారం మా అందరితో పంచుకున్నారమ్మా. ధన్యవాదాలు. ఓం శ్రీ మాత్రే నమః. వీక్షించారుగా ఇది ఈనాటి విజయమార్గం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నంబర్ 9347998039, 9393364674, 040